హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ మినీస్వల్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు నా వీడియోలో సింపుల్గా 10 మినిట్స్లో మేకప్ ఎలా చేసుకోవాలో చూద్దాం. మేకప్ చేసుకోవాలంటే క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ కంపల్సరీ అండి. అది సింపుల్ మేకప్ అయినా ఏ మేకప్ అయినా కంపల్సరీ చేసుకోవాలి. సో నేను ఆల్రెడీ క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ చేసేసుకున్నాను. చూడండి, ఆల్రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మేకప్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఐటమ్స్తోనే సింపుల్గా మేకప్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం అలోవెరా జెల్ ప్రైమర్లా యూస్ చేసుకోవాలండి. అంటే ప్రైమర్ అయినా వాడుకోవచ్చు, సింపుల్ మేకప్పే కాబట్టి నేను అలోవెరా జెల్ మాత్రమే యూస్ చేస్తున్నాను. సో నేనైతే నేచర్స్ యూస్ చేస్తున్నాను, ఏ కంపెనీ అయినా యూస్ చేయొచ్చండి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా మొత్తం అలోవెరా జెల్ రాసుకోవాలి. ఇలా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు డ్రై అయింది కదా, డ్రై అయిన తర్వాత ఫౌండేషన్ తీసుకోవాలండి. నేను మేబ్లిన్ ఫిట్ మీ ఫౌండేషన్ 220 షేడ్ వాడుతున్నాను. నా షేడ్ అది అనమాట. సో ఎవరి షేడ్ వాళ్ళకు ఉంటుంది, దాన్ని బట్టి మనం వాడాలి. ఇలా డాట్స్గా పెట్టుకొని మనం స్ప్రెడ్ చేసుకోవాలండి నీట్గా, లేకపోతే ఈవెన్గా స్ప్రెడ్ అవ్వదండి. ఇలా డాట్స్గా పెట్టుకోవాలి. నెక్కి కూడా పెట్టుకోవాలండి. నెక్కి చాలామంది వదిలేస్తారు, ఇయర్స్కి వదిలేస్తారు. మనం నెక్కి అంతా పెట్టుకుంటేనే బాగుంటుంది, లేకపోతే ఇదొక కలర్ అదొక కలర్లో బాగోదన్నమాట. చూడండి, అలా మొత్తం పెట్టుకోవాలి. మొత్తం పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక బ్లెండర్ తీసుకోవాలండి, బ్యూటీ బ్లెండర్ తీసుకోవాలి. అది కూడాను డ్రైది మనం పెట్టి వాడకూడదు. బ్యూటీ బ్లెండర్ని వాటర్లో ఒకసారి డిప్ చేసి దాన్ని పిండి ఇప్పుడు మనం ఒకసారి స్ప్రెడ్ చేసుకోవాలి. అది కూడా ట్యాప్ చేస్తూ మనం మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. లేకపోతే మొత్తం ఆ బ్లెండర్కి వచ్చేసి క్రీమ్ అంతా బాగా కనిపించదు అనమాట. మనం ఎంత బాగా స్ప్రెడ్ చేసుకుంటే దాన్ని బట్టి ఫేస్ అంత బాగా కనిపిస్తుంది. మొత్తం ట్యాప్ చేసుకుంటూనే మనం స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం ఆ ఫౌండేషన్ అంతా, అప్పుడే బాగా కనిపిస్తుంది. లేకపోతే క్రీమ్ అంతా వేస్ట్ అయిపోతుంది. చూడండి, మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయిపోయింది కదా. ఇప్పుడు నెక్ కూడా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్ కూడా నీట్గా అప్లై చేసుకున్నాం కదా, అదంతా నీట్గా స్ప్రెడ్ చేసుకొని ఈవెన్గా అంతా కనిపించేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు నీట్గా స్ప్రెడ్ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం కాంపాక్ట్ తీసుకోవాలి. నేనైతే లాక్మే అబ్సల్యూట్ పర్ఫెక్ట్ రేడియన్స్ తీసుకుంటున్నానండి. తీసుకొని ఇప్పుడు కాంపాక్ట్ మనం ఫేస్ అంతా అప్లై చేసుకోవాలి. నీట్గా సర్క్యులర్ మోషన్లో అప్లై చేసుకోవాలి, అప్పుడే బాగా కనిపిస్తుంది. మొత్తం ఫేస్ అంతా అప్లై చేసుకోవాలండి. ఇయర్స్కి కూడా, నెక్కి మొత్తం అంతా అప్లై చేసుకోవాలి, ఏది వదలకూడదు. ఇలా నీట్గా అప్లై చేసుకున్న తర్వాత లిప్ బామ్ రాసుకోవాలి. నేను నివియా లిప్ బామ్ రాసుకుంటున్నాను. ఎప్పుడైనా లిప్స్టిక్ రాయకముందు లిప్ బామ్ కానీ వ్యాజ్లైన్ కానీ రాసుకోవాలి, తర్వాత లిప్స్టిక్ రాయాలి. ఇప్పుడు కాజల్ తీసుకోవాలి. మ్యాబ్లిన్ కలర్జల్ కాజల్ తీసుకుంటున్నాను నేను. కాజల్ తీసుకొని కొంచెం నీట్గా కాజల్ అప్లై చేసుకోవాలి. కాజల్ అప్లై చేసుకోవడం కూడా నేను కొంచెం తిక్కగానే అప్లై చేసుకుంటానండి. కొంచెం లైట్గా కూడా అప్లై చేసుకుంటారు చాలామంది. నాకు కొంచెం డార్క్గా ఐస్ కనిపిస్తాయని థిక్గా అప్లై చేసుకుంటేనే ఇష్టం. ఇప్పుడు మనం ఐలైనర్ తీసుకోవాలి. నేను మ్యాబ్లిన్ కలర్జల్ ఐలైనరే తీసుకుంటున్నాను. నేను లిక్విడ్ ఐలైనరే వాడతానండి.
నాకు అదే ఇష్టం. కొంచెం డార్క్‌గా, నీట్‌గా ఐస్ కనిపిస్తే, పెద్దగా కనిపిస్తాయని నాకు కొంచెం ఐలైనర్ థిక్‌గా ఉంటే ఇష్టం. అందుకని అదే వాడతాను నేను. ఇలా స్లోగా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత వెంటనే ఐస్ ఓపెన్ చేస్తే పైన అంటేస్తది. సో, కొంచెం డ్రై అయిన తర్వాత ఐస్ ఓపెన్ చేయాలి. చూడండి, ఒకటి అప్లై చేసుకున్న తర్వాత కొంచెం డ్రై అయ్యాక సెకండ్‌ది అప్లై చేసుకోండి. అప్పుడు బాగా వస్తదనమాట. చూడండి, ఇలా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎక్కడైతే టచ్ చేసామో అక్కడ బ్రష్ కొంచెం అప్లై చేద్దాం. సో, అప్పుడు నీట్‌గా కనిపిస్తది. ఇప్పుడు నేను ఐబ్రోస్ అప్లై చేసుకుంటున్నాను. ఐబ్రోస్‌కి యాక్చువల్లీ నాకైతే చిన్నప్పుడు చిన్న యాక్సిడెంట్ వల్ల ఐబ్రోస్‌కి కరెక్ట్‌గా మధ్యలో కటింగ్ ఉంటుందండి. హెయిర్ పెరగదు. సో, దాన్ని నేను జాగ్రత్తగా కవర్ చేయాలి. లేకపోతే చాలా ఆక్వర్డ్‌గా కనిపిస్తది. సో, ఇలా కవర్ చేసుకుంటానన్నమాట. ఇప్పుడు చిన్న ఐబ్రో బ్రష్ ఉంటుంది కదా, దాంతో అలా చిన్న కోంబ్ చేసినట్టు చేయాలన్నమాట ఐబ్రోకి. అప్పుడు అది నీట్‌గా అడ్జస్ట్ అయిపోతుంది. చూడడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు లిప్స్టిక్ ఎలైటిన్ లిప్స్టిక్ వాడుతున్నాను. ఇలా అప్లై చేసుకోవాలి. లిప్స్టిక్ అప్లై చేసుకున్న తర్వాత అయిపోయిందండి. మేకప్ ఆల్మోస్ట్ అయిపోయినట్టు. ఇంకా బింది పెట్టుకోవడమే. ఇప్పుడు బింది పెట్టుకోవాలి. బింది పెట్టుకున్న తర్వాత ఫైనల్ టచ్అప్ ఒకసారి ఇవ్వాలండి. అప్పుడు ఫేస్ క్లియర్గా ఉంటుంది. సో, ఇప్పుడు హెయిర్ తీసేసి మీకు నచ్చిన హెయిర్ స్టైల్ వేసుకొని రెడీ అయిపోవడమే, అంతే. చూసారా, ఐఎమ్ రెడీ. చూసారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.